స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మంత్రి సీతక్క. ములుగు నివాస్ న్యూస్. శుక్రవారం రోజు ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వెంకటాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత నాయకులు కార్యకర్తలదేనన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పాలనా వ్యవస్థలను విధ్వంసం చేశారని వాటిని ప్రణాళిక ప్రకారం సరిచేసుకుంటూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిలబడిన కాంగ్రెస్ పార్టీ అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అన్నారు. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణ్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరు వెళ్ళిపోయారు, ఏగిళ్ళతో ఏమవుతుంది అని వచ్చింది. సరే, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన కొంత క్రేజీ, తర్వాత 5గురమైనా కూడా వెనకటి చరిత్ర కలిసి వచ్చిందేమో. తర్వాత సమ్మక్క సార్లమ్మ దీవించింది. మన దగ్గర రామంజపురం నుంచి మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరి మన రామప్పలో శివుడి ఆజ్ఞ తీసుకోవడం జరిగింది. అట్లా 2 కూడా మన ఏరియా నుంచే ప్రచారాలు స్టార్ట్ అయింది. పాదయాత్ర కూడా మన ములుగు సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచే, ఎన్నికల ప్రచారం కూడా మరి రామప్ప కాడ నుంచి మనం చేసినాం. ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఒక్క సీటు కూడా పోకుండా జాగ్రత్తగా, పోయినసారి వాస్తవానికి పైన ఎన్ని గ్రూపులు ఉన్నా గెలిచే సీటేది, నాకు దగ్గరైనా, నీ అన్నకు దగ్గరైనా, ఈ అన్నకు దగ్గరైనా, రేవంత్ రెడ్డి గారు సొంత మనిషి కావచ్చు, ఉత్తమన్న సొంత మనిషి కావచ్చు, బట్టన్న సొంత మనిషి కావచ్చు, ఎవరైనా అంతిమంగా ఎవరెవరు గెలుస్తారో గవాళ్ళకే ఇవ్వడం జరిగింది. కొన్ని మిస్టేకులు కాకుండా వాస్తవానికి 80 సీట్లు ఆడ సామాజిక కోణం కోసం, సామాజిక వర్గం కోసం ఓడిపోతారని తెలిసిన సీట్లతోటి మనము 64 సీట్లు అనుకుంటా, 60 అధికారంలోకి వచ్చినాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు అంత తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఆయన 63 సీట్లతోటే అధికారంలోకి వచ్చింది. మనం వచ్చినప్పుడు సిపిఐతో కలుపుకుంటే 64 సీట్లతో మనం అధికారంలోకి వచ్చినాం. ఇంకా మనం అధికారంలోకి వచ్చినాం. వాళ్ళకంటే ఒక 2 ఎక్కువతోటే వచ్చినాం. ఇంకా కొంచెం నిజంగా అంటే తెలిసి అరే ఈయనకిస్తే గెలుస్తాడు అనుకున్న సీటు కూడా అక్కడ కొన్ని సామాజిక వాటితోటి వదిలేసుకున్నారు. లేకుండా ఖచ్చితంగా 70 సీట్లు దాటే వ్యవస్థ, 70 ఎమ్మెల్యే మనం గంటాపదంగా గెలిచేది. కాబట్టి ఒక్కొక్కసారి మనము కొన్ని చిన్న మిస్టేక్స్ చేస్తే అది మొత్తం ముప్పు వస్తుంది. ఈ టైంను రేపటి నుంచి మన గ్రామాల వారీగా, ఎంపీటీసీల వారీగా ముఖ్య కార్యకర్తల టైం టేబుల్ ఇప్పుడే డిసైడ్ చేసుకొని సమావేశాలు పెట్టుకుంటూ ముందుకెళ్ళి ఎవరెవరు పోటీ పడుతున్నారో వాళ్ళ లిస్ట్ ఇస్తే తప్పకుండా జడ్పీటీసీ లిస్ట్ కానీ, ఎంపీపీల లిస్ట్ కానీ, ఎంపీటీసీల లిస్ట్ కానీ, సర్పంచ్ల తర్వాత తీసుకుందాం. సర్పంచ్ల కొంత గ్యాప్ ఉన్నది, ఆ టైంలో తీసుకుందాం.